మేము జర్మనీలో ఉండేటప్పుడు ఇది కాస్కోలో దొరికే సాల్మన్ ఫిష్. నన్ను చాలా మంది అడుగుతారండి ఏ ఆయిల్ వాడతారు అని. సో సీజనింగ్ చేయడానికి ఫిష్ ఫ్రైని బాగుంది. రెండిట్లో ఏది బాగుంది? అదే బాగుంది కదా. రొటీన్గా చేసుకునే ఫిష్ ఫ్రై కాకుండా చారు అండ్ క్యాప్సికమ్ ఫ్రై కొంచెం డిఫరెంట్గా చేద్దాము అని. ఇది బ్రాండింగ్ కాదండి, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. మనకి అంత ఎక్కువ పంజెంట్ స్మెల్ అనిపించదు. మా ఇంట్లో ఎప్పుడు చేయలేదండి ఫిష్, అస్సలు చేయలేదు, ఇప్పటికి కూడా చేయలేదు. దీనికి ఎగ్ యాడ్ చేస్తారు. ఇదే ఐరనీ కదా, నేను డీప్ ఫ్రై చేస్తాను, మిమ్మల్ని ఎక్కువ ఆయిల్ ఐటమ్స్ వాడకూడదని చెప్తున్నాను. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీనాలాస్. సో ఇవాళ ఏదైనా ఫిష్ రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా రొటీన్గా చేసే ఫిష్ ఫ్రై కొంచెం బోర్ కొట్టేసిందండి మాకు, అట్లీస్ట్ నాకు, మా ఆయనకి. పిల్లలకైతే ఇంకా బోర్ కొట్టలేదు, మసాలా ఏదైనా సరే బాగా తింటారు. సో కొంచెం డిఫరెంట్గా చేద్దాము అని. ఇది సాల్మన్ ఫిష్ అండి, కాస్కో నుంచి మేము రెగ్యులర్గా తెచ్చుకుంటాం కదా. తా చేశానండి, పొద్దున్న బయట పెట్టేశాను, తా అయిపోయింది. సో దట్ ఐ డోంట్ హ్యావ్ టు డీఫ్రాస్ట్ చేయాల్సిన పని ఉండదు మైక్రోవేవ్లో. సో నైట్ చేస్తాను అంటే పొద్దున్న ఫ్రీజర్లోంచి తీసి బయట పెట్టేస్తాను, ఈవినింగ్కి తా అయిపోతుంది. సో దీన్ని అయితే ఫస్ట్ వాష్ చేసేసుకున్నాము, సో దట్ మనకి ఆ పంజెంట్ స్మెల్ పోవడానికి. ఇది కాస్కోలో దొరికే సాల్మన్ ఫిష్. ఇది హాఫ్ లాస్ట్ బిఫోర్ వీక్ చేసాము, రిమైనింగ్ హాఫ్ అన్నమాట తా చేశాను. యూజువల్గా ఫిష్కి ఉండే ఒకలాంటి స్మెల్ పోవాలంటే నేను ఏం చేస్తానంటే సాల్ట్, పసుపు, నిమ్మకాయ జ్యూస్ వేసి కొంచెం ఇలాగా మర్దనలాగా చేసి రన్నింగ్ ట్యాప్ వాటర్లో వాష్ చేసేసామనుకోండి, మనకి అంత ఎక్కువ పంజెంట్ స్మెల్ అనిపించదు ఫిష్. సో ఇది మర్దన చేసాను, ఇంకా వాష్ చేసేద్దాము రన్నింగ్ ట్యాప్ వాటర్లో. సో దీన్ని 3-4 టైమ్స్ వాష్ చేశానండి, క్లియర్ వాటర్ వచ్చే వరకు. కొంచెం అయితే స్మెల్ తగ్గింది. దీంతో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే, సో దీన్ని అయితే వాష్ చేసేసుకున్నానండి. సో ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, నేను ఇందాకే చెప్పాను కదండి, రొటీన్గా చేసుకునే ఫిష్ ఫ్రై కాకుండా ఏదన్నా డిఫరెంట్గా చేద్దాము అని. మేము జర్మనీలో ఉండేటప్పుడు ఆల్మోస్ట్ 17 ఇయర్స్ అయి ఉంటుందండి మినిమమ్. 17 ఇయర్స్ బ్యాక్ ఒకసారి మా వారి ల్యాబ్లో కొలీగ్స్ పార్టీకి అమృత్సరీ ఫిష్ అని చేశాను నేను. అప్పుడు ఇప్పుడున్నంత పాపులర్గా కూడా లేవు యూట్యూబ్ ఛానళ్ళు, వారేవా షెఫ్ ఒక్కటే ఉండేది, అది చూసేదాన్ని ఎప్పుడన్నా. అది కాకుండా వెబ్సైట్లు ఎక్కువ ఉండేవి, బ్లాగింగ్ వెబ్సైట్స్ అనమాట కుకింగ్ గురించి. సో అందులో చూసాను నేను, ఐ థింక్ bawarchi.com అనేది ఏదో. అప్పుడు జర్మనీలో ఉండేటప్పుడు ఎక్కువగా చూసేదాన్ని ఆ బ్లాగు. తర్వాత చూడట్లేదు, ఇట్స్ బీన్ మోర్ దెన్ 15 ఇయర్స్ నేను చూసి, అది ఉందో లేదో కూడా తెలియదు నాకు. సో ఆ బ్లాగ్లో చూసి చేశాను అన్నమాట అమృత్సరీ ఫిష్ అనేది. ఎందుకంటే ఫన్ ఫ్యాక్ట్ చెప్పాలి మీకు ఇక్కడ. నేను ఫస్ట్ ఫిష్ తినింది అరౌండ్ 18 ఇయర్స్ బ్యాక్ అండి, దట్టు జర్మనీలోనే. మా కొలీగ్ ఉండే ఒక ఆయన కుమార్ గారు అని, మా వీడియోలు కొందరు కొలీగ్స్ చూస్తారు జర్మనీలో, ఇండియాలో, ఇక్కడ కూడా. సో కుమార్ గారు, మీరు ఈ వీడియో చూసే పని అయితే బిగ్ హాయ్ మీకు. సో కుమార్ గారు ఫ్రమ్ తమిళనాడు అనమాట, ఇప్పుడు పుణేలో సెటిల్ అయ్యారు. సో కుమార్ గారు ఫిష్ ఫ్రై చేశారనమాట. ఐ స్టిల్ రిమెంబర్, నాకు ఫిష్ స్మెల్ నచ్చదు అనమాట. మా ఇంట్లో ఎప్పుడు చేయలేదండి ఫిష్, అస్సలు చేయలేదు, ఇప్పటికి కూడా చేయలేదు. సో గెట్ టుగెదర్ నడుస్తుంది ల్యాబ్ వాళ్ళది. ఆ గెట్ టుగెదర్లో కుమార్ గారు త్రో చేశారు ఒక పార్టీలో. అప్పుడు ఉంటారు కదా కొలీగ్స్, సో బలవంతంగా టేస్ట్ చేయించారు. అప్పుడు ఫస్ట్ టేస్ట్ చేయమన్నప్పుడు నేను నో అని చెప్పి బలవంతంగా టేస్ట్ చేయించారు. కొంచెం ఓకేగా ఏదో తినేసాను అనమాట. దాని తర్వాత కూడా చేయలేదు. మళ్ళీ అమృత్సరీ ఫిష్ ఎందుకు చేశానంటే, అది మా వారి ల్యాబ్ వాళ్ళందరికీ ఇచ్చాము, ఒక పార్టీ త్రో చేసాము. అప్పుడు అయితే డీప్ ఫ్రై కదా, అంత పంజెంట్ స్మెల్ ఉండదు అని వాళ్ళ కొలీగ్స్ కోసం చాలా చేసాంలేండి, చికెను, మటను, ఇలాగా పాకేవి, ఇదేది ఎగిరేది దేకేవి అన్నీ. సో కొంచెం బిగ్ పార్టీ, ఎక్కువ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ చేసాము. అప్పట్లోనే ఐ థింక్
25 ఎంతో. మా వారి ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేశారు. వాళ్ళు లేకుండా అంటే అసలు ఇద్దరున్నారు, ఎస్పెషల్లీ కోటి అండ్ రాజేష్ అని, అసలు నల్లభీములు వాళ్ళు. రాజేష్ ఇప్పుడు న్యూజెర్సీలో ఉంటున్నారు, కోటి మూడ్ బ్యాక్ టు ఇండియా అనమాట, జర్మనీ నుంచి. సో వాళ్ళిద్దరు బాగా హెల్ప్ చేశారు. సో అప్పుడు ఆ పార్టీలో నేను చేశారనమాట అమృత్సరి ఫిష్ అని. సో దాని తర్వాత ఇప్పుడే చేయడం, ఆల్మోస్ట్ 17 years బ్యాక్. అది డీప్ ఫ్రై అండి. ఇప్పుడు నేను ఎక్కడో విన్నాను, ఇండియాలో ఏదన్నా వెడ్డింగ్ అప్పుడు లేకుండా అంటే ఏదైనా పార్టీలప్పుడు అపటైజర్ లాగా పెడతారు అపోలో ఫిష్ అని విన్నాను నేను. సో అప్పుడు నేను చేసిన అమృత్సరి ఫిష్ ఈజ్ వెరీ క్లోజ్గా ఉంటుంది. సో ఆ అమృత్సరి ఫిష్ ఇప్పుడు చేయబోతున్నాను. నాకు గుర్తయితే ఉంది, నేను వాళ్ళ బ్లాగ్ కూడా చెక్ చేయలేదు, అదే చెప్పాను కదా, ఉందో లేదో కూడా తెలీదు. నాకున్న ఫ్రెష్ మెమరీతో బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ కుకింగ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అమ్మో, ఇప్పటికే చాలా పెద్ద స్టోరీ చెప్పాను, ప్రీక్వెల్ స్టోరీ చెప్పాను కదా. లెట్స్ స్టార్ట్ కుకింగ్ అండి. మ్యారినేట్ చేసేద్దాము. మ్యారినేట్ చేసిన తర్వాత అది రెస్టింగ్ పీరియడ్ ఏం లేదండి, మనం వెంటనే డీప్ ఫ్రై చేసేయచ్చు. సో మ్యారినేట్ చేసేద్దాం ఇప్పటికైతే. సో కావాల్సినవన్నీ పెట్టేసుకున్నానండి. ఇక్కడ ఫిష్ వాష్ చేసుకున్నది అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, దీనికి ఎగ్ యాడ్ చేస్తారు. సో ఎగ్ ఒకటి తీసుకున్నాను అండ్ బియ్యం పిండి అండ్ గరం మసాలా. ఇదిగో గరం మసాలా మర్చిపోయాను. అండ్ దీనికి యాక్చువల్లీ కార్న్ఫ్లోర్ కూడా కావాలండి. కార్న్ఫ్లోర్ లేదు ఇంట్లో, ఎందుకంటే మేము అసలు యూజ్ చేయము. 2-3 ఏళ్ల క్రితం ఒకసారి కొన్నాను ఇలాగే ఏదో ఫుడ్ ఎక్స్పెరిమెంట్ కోసం అని, కాకపోతే దాన్ని ఈ మధ్యనే పడేశానండి. సో ఇవాళకైతే బియ్యం పిండితో లాగిచ్చేసేద్దాము. సో ఫస్ట్ సాల్ట్ ఇంత చాలా అనుకుంటున్నా, అండ్ దెన్ పసుపు. ఇందులోనే నేను పెప్పర్ పౌడర్ వేసేస్తానండి. నాకు తెలిసి చాలామందికి తెలిసి ఉంటుంది, టర్మరిక్ అబ్జార్ప్షన్కి పెప్పర్ కూడా ఉండాలి. పెప్పర్ ఉంటే మన టర్మరిక్ని మన ఇంటెస్టైన్ ఈజీగా అబ్జార్బ్ చేసుకుంటుంది యాజ్ పర్ ఆయుర్వేద. ఐ మీన్ దట్స్ వాట్ ఐ హర్డ్ అండి, నేను రీసెర్చ్ చేయలేదు కాబట్టి నాకు తెలియదు. మిరప్పొడి, ధనియాల పొడి, జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం వేద్దాం, ఎక్కువే, ఎందుకంటే మనం బియ్యం పిండి వేస్తాం కదా, డైల్యూట్ అవుతుంది. అండ్ దెన్ బియ్యం పిండి, ఓ యా, యాక్చువల్లీ ఫస్ట్ ఎగ్ వేసి ఉండాలండి, మిస్ అయిపోయా, దట్స్ ఓకే. చాలా అనుకుంటా, ఇదే మరి 15 ఏళ్ల తర్వాత చేస్తే ఇలాగే అవుతుంది. ఓకే ఓకే పడేద్దాం, ఇది చేతులు కడుక్కునేద్దాం. ఓకే, సో యాక్చువల్ టెక్నికల్లీ చేతులతో కలపాలి, ఎగ్గున్నప్పుడు కలపాలంటే కొంచెం ఒక రకంగా ఉంటుంది. లెట్స్ ట్రై అండి. యాక్చువల్లీ ఇవి పెద్ద ముక్కలండి, మేము ఫిష్ ఫ్రైకి అని కట్ చేసి పెట్టేసుకుంటాం కదా, తేంగానే కాస్కో నుంచి కట్ చేసుకొని అలికట్స్ చేసుకుంటాం, అంటే 2 బాక్స్లోనూ అలికట్స్ చేసుకొని ఫ్రీజ్ చేసేస్తాము. అందుకని చేసినవి ఇవి కొంచెం ఇంత ఉన్నాయి ముక్కలు. ఇంకా సన్నగా అయితే, ఐ మీన్ దీంట్లో హాఫ్ అయితే ఇంకా బెస్ట్ అనిపిస్తుంది, బట్ దట్స్ ఓకే. ఓ యా, మనం గరం మసాలా యాడ్ చేయడం మర్చిపోయాము. కలిపేస్తాం కాబట్టి అన్నీ మిక్స్ అవుతాయిలేండి. ఇంకొంచెం బియ్యం పిండి వేద్దాము, ఎందుకంటే మనకి బ్యాటర్ లాగా వాటికి థిన్ కోటింగ్ ఫామ్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం వాటరీగా ఉంటే డీప్ ఫ్రై చేయలేం కదండి. ఓకే, యాక్చువల్లీ అప్పుడు బేసన్ కూడా కొంచెం యాడ్ చేసినట్టు గుర్తండి, కొంచెం వేసేద్దాము. ఐ మీన్ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా లైట్గా వేసేద్దాం. యా, అంటే వేసినామా లేదా అన్నట్టు. అయినో ఫిష్ తినేదే హెల్త్ కోసం కదా, అలాంటిది మళ్ళీ డీప్ ఫ్రై ఎందుకు అని అడగచ్చు మీరు. ఐ మీన్ వన్స్ ఇన్ ఏ వైల్ బోర్ కొట్టినప్పుడు ఇట్స్ ఫైన్ అనుకుంటా, ఎందుకంటే మేము 99.99% 100% సోఫార్ మేము ఫిష్ ఫ్రైయే చేసుకుంటామండి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం యూఆర్ ట్రైయింగ్ ఆఫ్టర్ 17 years. కాబట్టి వన్స్ ఇన్ ఏ వైల్ ఐ థింక్ ఇట్స్ ఫైన్. అంటే డిపెండ్స్ ఆన్ లైఫ్ స్టైల్ కూడా అండి. ఎప్పుడు అదే పనిగా ఎక్కువ డీప్ ఫ్రై ఐటమ్స్, మసాలా ఐటమ్స్, ఫ్యాట్ ఐటమ్స్, కొలెస్ట్రాల్ పెంచేవి అన్నీ కలిపి అలా తినకూడదు. వన్స్ ఇన్ ఏ వైల్ ఇలాగా ఇట్స్ డిపెండ్స్ ఆన్ లైఫ్ స్టైల్ అండ్ హెల్తీ చాయిసెస్.
అండి మర్చిపోయాను, పుల్లదనం కోసము లెమన్ యాడ్ చేయాలి కదా, కానీ లెమన్ జ్యూస్ వేసామనుకోండి ఇంకా వాటరీగా అయిపోతుంది. సో అందుకనే ఆమ్చూర్ పౌడరు, ఇది డ్రై మ్యాంగో పౌడర్ కదా, పుల్లదనం ఇస్తుంది. అసలు ఫస్ట్ టైం నేను ఆమ్చూర్ పౌడర్ వినిందే అక్కడ అమృత్సరి ఫిష్ చేసేటప్పుడే ఇంగ్రీడియంట్స్లో. అంతవరకు మనకి సౌత్లో అట్లీస్ట్ పెద్దగా ఐడియా ఉండదు కదా. ఇది నార్త్ ఇండియన్ డిషెస్లో ఎక్కువ వాడతారు నాకు తెలిసినంత వరకు. లేదు మన సైడ్ కూడా ఎవరైనా వాడతారంటే ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్ అండి. ఓకే, మ్యారినేషన్ అయితే అయిపోయిందండి. సో ఇది ఇలా ఉంది. ఐ నో ఇట్స్ అపీలింగ్గా లేదు, బట్ దట్స్ ఫైన్, ఏం చేయలేం. వీటిని హాఫ్ కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ బైట్ సైజ్ అయి ఉండేది. వాష్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుందాం అనుకున్నా కానీ ఐ టోటలీ ఫర్గాట్. వాష్ చేయకముందు గుర్తునిందండి మళ్ళీ. కొన్ని చిన్నవి ఉన్నాయి, కొన్ని పెద్దవి ఉన్నాయి, దట్స్ ఓకే. ఇప్పుడు పాన్ పెట్టేసుకుందాము. ఇది యాక్చువల్లీ చూడండి, ఇది కట్ చేసాను, అదే సూపర్. ఇది కూడా అలా కట్ చేయగలమేమో చూద్దాం. యాక్చువల్లీ కట్ అవుతుందండి, కానీ వదిలేద్దాంలేండి, దట్స్ ఓకే. ఓకే, పెనం పెట్టేసుకుందాం. ఇప్పుడు నన్ను చాలామంది అడుగుతారండి ఏ ఆయిల్ వాడతారు అని. నేను ఈ గానుగ ఆయిల్ యూస్ చేస్తాను. అంటే మాకు దొరికే గానుగ ఆయిల్ ఇది ఒక్కటే. ఐ థింక్ లక్ష్మీలో కూడా దొరుకుతుంది అనుకుంటా, బట్ నేను స్టోర్కి వెళ్ళినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం ఇది ఒక్కటే అవైలబుల్ ఉంటుంది, అంటే లోకల్ ఇండియన్ స్టోరు. ఇది కచ్చిగని అంటారు కదా హిందీలో, ఐ మీన్ గ్రౌండ్ నట్ ఆయిల్ అండి, గానుగ ఆయిల్. సో గ్రామియా అనేది కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్ నట్ ఆయిల్. ఇది బ్రాండింగ్ కాదండి, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. ఇది దొరికేది ఇదే కాబట్టి ఇదే యూస్ చేస్తాను. బట్ మామూలుగా అయితే గానుగ ఆయిలే హెల్దీ అంటారు, ఇదర్ వుడ్ ప్రెస్డ్ ఆర్ కోల్డ్ ప్రెస్డ్. రిఫైన్డ్ ఆయిల్ కన్నా చాలా, రిఫైన్డ్ ఆయిల్లో రిఫైన్ ఆయిల్ అట్ హై టెంపరేచర్స్ అండ్ దే యాడ్ కెమికల్స్ లైక్ హెక్సేన్ ఎట్సెట్రా అని చెప్తారు కదా. మీరు కూడా రీసెర్చ్ చేయించండి. అందుకనే నేను ఐ థింక్ పాస్ట్ 4 yearsగా ఆల్మోస్ట్ గానుగాయలే యూస్ చేస్తున్నాను. దట్స్ హెల్దీ అని. కాకపోతే అది రిఫైన్ చేయకపోవడం వల్ల కొలెస్ట్రాల్ కంటెంట్, ఐ మీన్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కొంచెం మైండ్ఫుల్గా ఉండాలి, అంటే ఎక్కువ చేసుకోకుండా. ఇదే ఐరనీ కదా, నేను డీప్ ఫ్రై చేస్తాను, మిమ్మల్ని ఎక్కువ ఆయిల్ ఐటమ్స్ వాడకూడదని చెప్తున్నాను. నూనె కాగే లోపల నేను అన్నానికి ఎసురు పెట్టేస్తున్నాను. యాక్చువల్లీ ఆ పక్క పెడితే బెటర్ అండి, ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది రైట్ సైడ్ హ్యాండ్ సైడ్. మూత పెట్టేద్దాం. ఎసురు కాగాక బియ్యం వేసేసుకోవచ్చు. ఇది ఇంకా కాసేపు పడుతుంది. నూనె కాగిపోయింది. తగ్గిస్తున్నాను కొంచెం మీడియం ఫ్లేమ్కి. యూ వాంట్ టు సీ? ఓకే, ఆపేస్తా. వెరీ గుడ్. ఎలా వస్తుందో తెలియదు, చూడాలి. ఫ్లిప్ చేద్దాం. సో దీంట్లో కలెక్ట్ చేసుకుందాం. టిష్యూ పేపర్ వేస్తా, ఐ మీన్ కిచెన్ టవల్. ఓకే, కాసేపు కాగనిద్దాం. కాలిపోయిన ఎత్తేసేద్దాము. చూసారా, ఇది 2 సైడ్ల కాలిపోయింది. తీసేద్దాం. అండ్ ఇది తీసేద్దాం. మిగతావి ఇంకా కాలలేదు, కాసేపు. మురార్లు, యూ వాంట్ టు టేస్ట్? ఇది అమృత్సరి ఫిష్. యా, ఇట్స్ బీన్ 17 years తర్వాత ఇప్పుడే చేస్తాను నాన్న. ఓకే, ఫస్ట్ ఇది ఆయిల్ తీసేద్దాం. ఐ థింక్ కాలింది అనుకుంటా బాగానే. పింక్గా ఉంది.
టేస్ట్ చెయ్యి. ఎలా ఉంది? బాగుందా? సేమ్ ఇలాగే ఉంది అన్నప్పుడు. దీంట్లో కూడా ఎక్స్పెరిమెంట్ చేద్దాం మనం. హాఫ్ అలాగే పెట్టేస్తా, హాఫ్ మళ్ళీ సీజనింగ్ చేద్దాం. ఓకే, కాలింది కదా? యా, బాగా కాలింది అన్న. సూపర్, బాగుంది. రెగ్యులర్ ఫిష్ ఫ్రై కన్నా బాగుంది కదా ఇది? యా, యూ కెన్. సో తీసేద్దాం ఇది. కాలు షేపులు ఉన్నాయి చూడండి. ఎందుకంటే కొన్ని నేను చేత్తోనే చేయడానికి ట్రై చేశాను కదా. పైగా ఇవి పెద్ద పెద్ద ముక్కలు, చిన్న చిన్నవి అంటే బాగుండేవి. బట్ దట్స్ ఓకే. సో పెద్ద ముక్కలు అయితే కొంచెం ఎక్కువసేపే కాలనివ్వాలండి. చిన్న ముక్కలు అయితే ఇప్పుడు చూడండి, ఇది ఒక రకంగా ఉంది కలరు, పైగా ఫాస్ట్గా కాలిపోతుంది. ఇలాంటివి పెద్దదైతే కొంచెం టైం పడుతుంది. సో ఇంకో రౌండ్ కూడా వేసేద్దాం. కాకపోతే ఈ ఆయిల్ని మళ్ళీ దేనికి వాడలేము, ఫిష్ స్మెల్ ఉంటుంది కదా. యా, ఓకే. ఓకే ఓకే, డన్. సో ఇవి కాలనిద్దాం ఇంకా. సో ఇసురు కాగిపోయింది, అన్నం వేసేస్తా. జస్ట్ ఒక 10 minutes అయిందని నానబెట్టి వేసేద్దాం. అట్లీస్ట్ ఒక అరగంట ముందు నానబెట్టి ఉంటే బాగుండేది. ఇట్స్ గుడ్, తీసేసేద్దాము ఇవన్నీ. సో ఒక సైడ్కి జరిపేద్దాం ఇది ఇట్లా. ఇక్కడ ఇంకొకటి కిచెన్ టవల్ వేద్దాం. ఓకే, 2 లేయర్లు కూడా వేసేయచ్చు. ఓకే ఓకే, చిన్న చిన్న ఎత్తేద్దాం ఫస్ట్. సో ఇవ్వండి, దే ఆర్ డన్ పర్ఫెక్ట్లీ. సో ఇది కూడా ఉడికిపోయింది అన్నము, ఇంకా వంచేయచ్చు. ఓకే, ప్యారలల్గా రసం పెడుతున్నాను. సో సీజనింగ్ చేయడానికి ఫిష్ ఫ్రైని, అంటే మరీ డ్రైగా కాకుండా, అంతేగా చిన్న. సో ఫ్రెష్ చారు అండ్ క్యాప్సికమ్ ఫ్రై వేసే. చిన్న పెద్ద పెద్ద పీసులే వేద్దాము, అంతే కదా. చిన్నవి అట్లే తినేయచ్చు అనుకుంటా, బాగుంటాయి. చాలా పెద్ద పీస్ అది కూడా వేసేసి. యా, గుడ్. సీజనింగ్ చేయాలని ఫస్ట్ అయితే ప్లాన్ లేదు, లాస్ట్ మినిట్లో అనుకున్నాము. ఎందుకంటే ఇది మురారి ఫస్ట్ టైం కదా ట్రై చేసేది, తనకు నచ్చుతుందో లేదో అని ఒక డౌట్. కొంచెం డ్రైగా అనిపిస్తుంది కదా, సో ఇలాగ చేస్తే తినేస్తారు, జస్ట్ లైక్ చికెన్ 65 లాగా. ఫస్ట్ ఒక ముక్క అయితే టేస్ట్ చేసి బాగుందన్నాడు, కానీ తినంగా లేదో అని డౌట్ వచ్చింది. ఓ నైస్. యా, అది బౌల్లోకి తీసుకుంటాను. ఓకే, సో అందుకని 2 way లాగా చేసాము. అంటే ఒకటి డ్రైగా, అలాగే ఇంకొకటి వచ్చి ఇలాగ సీజనింగ్ చేసి. సో ఇదైతే రెడీ అయిపోయిందండి, ఇంకా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను, సర్వింగ్ బౌల్లోకి. ఇంకా అన్నీ రెడీ అయిపోయాయి, ఇంకా డిన్నర్ చేయడానికి కూర్చుంటున్నాము. సో డైనింగ్ టేబుల్ అయితే ప్రిప్ చేస్తున్నాను నేను. సో మీరు చూస్తున్నారు కదా, వాళ్ళ డిన్నర్కి ఇంకా ఫిష్ ఫ్రై, అదే అండి అమృత్సరి ఫిష్ ఫ్రై, రసం అండ్ క్యాప్సికమ్ ఫ్రై, అండ్ పొద్దున్న చేసిన చింతపండు పులిహోర ఉంది కొంచెం, అది కూడా కానిచ్చేసాము. హర్షి మిస్సింగ్, అది కూడా కొత్త రెసిపీ కదా, తను ఉంటే చెప్తుంది ఎలా ఉందో అని. అంటే మురారి కూడా చెప్తాడు అనుకోండి, బట్ ఆమె అయితే కొంచెం లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ అలాగా ఉంటుంది. ఈసారి హర్షి వచ్చినప్పుడు కూడా ఒకసారి ట్రై చేయాలి, సేమ్ ఇలాగే 2 ways ఎలా ఉందో అడగాలి. ఇవాళ కూడా అన్నము వండి వార్చాను, మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉందండి, ఇలాగా వండి వార్చడం వల్ల బెనిఫిట్స్ అవి. మీరు చెక్ చేయకుండా అంటే చెక్ చేసేయండి. అన్నం బాగా ఉదుగుతుంది ఇలా
చేస్తే దట్స్ వాట్ ఐ రియలైజ్డ్. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కామెంట్లో చెప్పండి. సో ఇంకా మురారికి ఫస్ట్ వడ్డిస్తున్నాను. ఆయన టేస్ట్ ఎలా ఉందో కనుక్కుందాము అని చెప్పి. రెండి టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ అది It is really good. రియలీ గుడ్. యా ఇది కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. గుడ్. యా బాగుంది. రెండిట్లో ఏది బాగుంది? అదే బాగుంది కదా, అది గ్రేవీ లాగా అందుకే చేసింది నాన్న రెండు. నైస్, యూ లైక్ డిట్. ఓకే అండి, ఇది కూడా క్యాప్సికమ్ కూడా పెట్టేస్తాను. యూ కెన్ మిక్స్ విత్ క్యాప్సికమ్ ఆల్సో. అన్నము ఓకే, అన్నం మిక్స్ చేసుకో. అండ్ ఇవి కూడా పెడతాను, ఇది కూడా నంచుకో. మళ్ళీ రసం వేస్తాను, దీంతో మిక్స్ చేసుకొని తిని. ఓకే ఓకే. సో గుడ్. ఇది చూద్దాం. కొంచెం చికెన్ 65 లాగా ఉంది కదా ఫ్లేవరు. Yeah. I like it. గుడ్. సేమ్ మురారి లాగే నాకు కూడా సీజన్ చేసింది కొంచెం జ్యూసీగా బాగుంది అనిపించింది, ఇంకొకటి కొంచెం డ్రైగా అనిపించింది. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్.